మ్యాటర్ ఏంటంటే ఒక కొత్త పిచ్చోడు వచ్చాడు. ఆడేంటంటే రామరాజ్యం పేరుతోటి ధర్మస్థాపన చేస్తాడట. చిలుకూరి బాలాజీ టెంపుల్లో ఉన్న రంగరాజన్ గారు ప్రధాన అర్చకులు ఆయన మీద దాడి చేయడం అంటే మామూలుగా కాదు. ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని నీకు స్వరం తెలుసా, నీకు అది తెలుసా, వాళ్ళు ఇది తెలుసా అంటున్నాడు. నాకు ఆ వీడియో చూసి అసలు మతిపోయింది. అంటే నేను కాదు, ప్రతి హిందువు ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి విషయం ఇది. ఇది చాలా దౌర్జన్యము, దుర్మార్గము అనేటటువంటి దానికన్నా కూడా దీని వెనకాల ఏదో ఒక పెద్ద దుష్టశక్తి యొక్క పన్నాగం అయితే ఖచ్చితంగా ఉంది అని నాకు 100కి 1000% అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక 2-3 ఛానల్స్కి నేను పనిచేస్తున్నాను. మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను పర్సనల్గా ఈ ఛానల్ అయితే రన్ చేస్తాను. ఈ ఛానల్ నేను మామూలుగా చిన్న చిన్న నా దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్, ఈ ఎక్విప్మెంట్లతోటి నేను ఒకడినే ఏదో చేసుకుంటున్నాను. కాకపోతే వాడు రామరాజ్యం అనేటటువంటి పేరుతోటి ఒక ఛానల్ రన్ చేస్తున్నాడు. ఆ వీడియో క్వాలిటీ కానీ, ఆ ఎడిటింగ్ ప్యాటర్న్ కానీ చెయ్యాలి అంటే అదేదో ఒకటితో సాధ్యమయ్యే విషయం అయితే కాదు. ఎందుకంటే దానికి కనీసం 10-15 మంది ఒక టీం ఉండాలి, ఒక ఆఫీస్ ఉండాలి, ఒక నెట్వర్క్ ఉండాలి. అంతేకాకుండా ఒక ఆఫీస్ మెయింటైన్ చేయడం అంటే మీరు మామూలు లెక్కలేసుకోండి. ఆఫీస్ రెంట్ తీయాలి, ఈ ఎడిటర్ శాలరీలు తీయాలి, ఎస్ఈఓ శాలరీ తీయాలి. సో ఇదంతా ఉంటుంది. మళ్ళీ ఆ వాయు దానికి సంబంధించిన ఈ మైకులు ఇవన్నీ కొనుక్కోవడం, ఇన్వెస్ట్మెంట్ ఇదంతా. అంటే నెలకి అది కాకుండా కొంతమంది పెచ్చోళ్ళు వేసి తిరుగుతున్నాడు, ఒక 20-30 మంది వెనకాల. ఈ పెచ్చోళ్ళ మెయింటెనెన్స్ ఇదంతా చూసుకుంటే తక్కువలో తక్కువ 10-15 లక్షల మధ్యలో అవుతుంది. నాకు వచ్చిన ప్రధానమైన సందేహం ఏంటంటే అసలు ఈ ఇన్వెస్ట్మెంట్ ఎవడు పెట్టాడు, ఎవడు పెడుతున్నాడు? ఇలా వేసుకు మాట్లాడుతుంటాడు ఇలాగా, ఏటో పెచ్చోళ్ళగా, ఆ ఒంటిగన్నోడు. సో వీడికి ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వరకాల ఆ మాస్టర్ మైండ్ ఎవరైతే ఉన్నాడో వాడి తాలూకా ఉద్దేశం ఏంటి? ఇది ఖచ్చితంగా మేబీ హిందువులు కూడా అయ్యి ఉండకపోవచ్చు. ఎవడో కావాలని వీడిని రెచ్చగొట్టి వీడిలో ఉన్నటువంటి దాన్ని, ఆ ఉన్మాదాన్ని ఉపయోగించుకుని ఇంకోటి ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు ఏమో అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి సందేహం నాకైతే కలుగుతుంది. ఎందుకంటే వీడి వ్యాఖ్యలు ఇవన్నీ చూసిన తర్వాత. ఇంకొక విషయం ఏంటంటే వీడు అంటాడు ఇక్ష్వాకు వంశం నాది అంటాడు. ఆయన నా వల్ల అయితలేదు నాన్న, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయినాను, పనికిరాను అన్నావు కదా, పనికిరాను చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా. సిరినీల గోత్ర క్షాత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను. ఏ మాత్రం జాలి దయ లేని వాడిని. ఎందుకు వచ్చానంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను. అసలు ఇది ఇక్ష్వాకు వంశం అనడానికి ప్రూఫ్ ఏంట్రా? ఒకటి, నేను నీకు ఒక విషయం డైరెక్ట్ చెప్తున్నాను, నీది ఇక్ష్వాకు వంశం కాదు రే. ఇప్పుడు భగవద్గీతలో 17 అధ్యాయంలో 7వ శ్లోకం తెలుసా? ఇప్పుడు ఇలాంటి లాంగ్వేజ్ ఎవడు ఉపయోగిస్తాడు? దీన్ని ఉపయోగించేటటువంటి వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళే నీ ఇంటి పక్కన ఉన్న పాస్టరు, నీ ఇంటి వెనకాల తాయితలు అమ్ముకునేటటువంటి వాడు. ఆడి భాష నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ వంశం అది. ఎందుకంటే ఒకే అబ్బకు పుడితో వచ్చే తెలివితేటలు కాదు ఇది. ఇలాంటి వాళ్ళు 3-4 ఎవరో కలిస్తే తప్ప ఇంత గొప్ప అద్భుతమైన మేధాశక్తి, ఇంత ధారణ దాటి నీకు ఎదురు రాదు. ఎందుకంటే హిందువుగా పుట్టినటువంటి వాడు ఎవడూ కూడా, హిందువుగా ఉన్నటువంటి వాడు ఎవడూ కూడా ఇలాంటి పని చేయడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు కూడా వశిష్ఠుడి కాళ్ళ దగ్గర కూర్చుని విద్య నేర్చుకున్నాడు. శ్రీకృష్ణుడు కూడా సాందీప మహాముని యొక్క కాళ్ళ దగ్గర కూర్చుని విద్య నేర్చుకున్నాడు. బ్రాహ్మణులకి, సాధువులకి, సత్పురుషులకి వాళ్ళు ఇచ్చేటటువంటి గౌరవము. క్షాత్రము అంటే ఏంటి అంటే ఎవరైతే శక్తి లేనటువంటి వాళ్ళు, సామాన్య ప్రజలు ఉన్నారో, బ్రాహ్మణులు ఉన్నారో, సాధువులు సత్పురుషులు ఉన్నారో, తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళని రక్షించడానికి ఉపయోగపడేది క్షాత్రం రా, ఎర్రిప్పు. దాన్ని క్షాత్రం అంటారు. అంతేగాని నువ్వు చేసేది క్షాత్రం కాదురా, రౌడీజం రా బోక. దాన్ని రౌడీజం అంటారు, క్షాత్రం కాదు, గోండాయిజం అంటారు. అదే పరలోక రాజ్యం ఏంట్రా, రామరాజ్యం తెచ్చేస్తానంటు నువ్వేడ రాముడు తేవాలి రామరాజ్యం బోక. నువ్వుని ఇంకో 10 మంది సెంచగాళ్ళు వేసుకుంటే రామరాజ్యం వచ్చేస్తుందా? బొక్క వస్తుంది. ఏమొస్తుందిరా? ఎలా తీసుకొస్తావు చెప్పు? రాముడు నిజమైన వీరుడు కాబట్టి చుట్టూ వానరులు ఉన్నా కూడా దాన్ని కూడా సైన్యంగా మలుచుకుని చేశాడు. అంతేగాని ఓ 10 మంది లేకిగాళ్ళు వేసుకుని చేయలే. సో వీడు చేసినటువంటి పనికి కొంతమంది ఇది ఇలాంటి గొప్పడు రావాలి, భగత్ సింగ్, కొంతమంది కిందన పోస్టులు పెడుతున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఏడు వాళ్ళు ఏం కనిపించింది? భగత్ సింగ్ కనిపించిందా? కింద చూడు ఇంకా సగం తీసేసింది కనబడుతుంది. సో రంగరాజన్ గారిని కూడా కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని అంటే ధర్మము, శాస్త్రము, ఇక్ష్వాకు వంశము మాట్లాడుతున్నావు. నీకు అసలు ఒక వయసులో పెద్ద అయినా అనేటటువంటి గౌరవం కూడా లేకుండా కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్న బోకువి
నువ్వు ధర్మస్థాపన రాజ్యం రామరాజ్యం చేస్తావు. నువ్వు ఎడరా నువ్వు చేసిన ధర్మస్థాపన? ఇదా నువ్వు చేసేది? ఇదంతా కూడా ఏదో ఒక తాలిబాన్, ఒక ఉగ్రవాద చర్యలాగా, ఒక ఉన్మాదలాగా ఉన్నారు. వీళ్ళందరికీ పోలీస్ స్టేషన్ కూడా కాదు, మొత్తం వీళ్ళందరూ కూడా పెద్ద హాస్పిటల్లో పెట్టాలి. ఇప్పుడు వీడు చేసినటువంటి పనికి, ఈయన సపోర్ట్ చేసిన వాళ్ళకి గతి ఏంటంటే నాన్ అవైలబుల్ వారెంట్తో ఉన్నటువంటి సెక్షన్లన్నీ కూడా వీడి మీద పెట్టారు. వీడి తాలూకా ఎవరైతే వచ్చి పెట్టారు, ఆవిడ ఏమన్నా అడుగుతున్నాడు, ఏమ్మా నువ్వు ఇంట్లో ఏం చెప్పొచ్చావు అంటే, ఈవిడ ఇంట్లో వస్తానో రానో తెలియదు అని చెప్పొచ్చిందట. ఏంటి పాపం ఆ బ్రాహ్మణుడు ఆయన మీద దాడికి, ముసలాయన పోనీ 65 ఏళ్ళు 60 ఏళ్ళు దాటేసిన ముసలాయన మీద దాడికి 30 మంది వచ్చి మేము వెనక్కి వస్తామో లేదో తెలియదు వచ్చామంటావా? ఎర్రి ఒక్క వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే, ధర్మం కోసం ప్రాణం ఇవ్వడం కోసం వచ్చారు. ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వచ్చారు. ఎవడైతే ఉన్నాడో మత మార్పులు చేస్తున్నారో, లేకపోతే ఇంతమందిని క్రూరంగా హింసించి కాశ్మీర్ పండితులు కూడా నరికేసినటువంటి వాళ్ళు, ఆడెవడ చూడు ఢిల్లీలో కూడా వచ్చి అంకిత్ శర్మని లేపేసి ఒంటి మీద దాదాపు ఒక 70 కత్తిపోట్లతో పొడి చేసినోడు, అలాంటోడి దగ్గరికి వెళ్ళి ఈ బోక్కబుర్లు చెప్పి అప్పుడు రారా నువ్వు ఒప్పుకుంటా, నువ్వు క్షేత్రం ఉన్నాయి అని చెప్పి నేను ఒప్పుకుంటా. అంతేగాని అభం శుభంతో వెళ్ళినటువంటి ఆయన పొద్దున్న లేస్తే పాప ఏదో దేవుడికి సేవ చేసుకునేటటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి బెదిరింపులా. ప్లస్ వీడు బెదిరించింది ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ డబ్బులు డిమాండ్ చేశాడు. అంతేకాకుండా గుడికి ఎవరైతే ఎక్కువ దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు, వాళ్ళ లిస్టు కావాలని అడిగాడు. మూడోది, వీడికి సైన్యంలో ఒకటి ఇవ్వాలట. ఇలాంటి ఎదవలు ప్రోత్సహిస్తే రేపు పొద్దున ఎవడో వస్తాడు, అండి మా సభ్యుల్లో ఎవరికో పెళ్ళం లేదండి, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇచ్చేయండి, లేకపోతే మా సైన్యం తయారవ్వాలంటే కనుక కొత్తగా మేమే పుట్టించుకుంటాం కాబట్టి వాళ్ళు కూడా ఇచ్చేయండి. ఇలాంటి ఏదో బోకుదో ఏదో కూడా తయారు చేస్తాడు వీడు. అడ్డెట్టుకునేదేమో హిందూ మతం పేరుని, రామరాజ్యం పేరుని చేసి లేఖపల్లన్నీ కూడా మొత్తం ఆ విధి విధానాలని ఫాలో అవుతున్నాడు. అందుకే చెప్పాను, ఎందుకంటే ఇది ఈ డిఎన్ఏ కాదు, హిందువుల డిఎన్ఏ కాదు, నీ యశ్వంశం కాదు, ఏమీ కాదు, నీదో బొచ్చు వంశము, దానికి సంబంధించిన డిఎన్ఏ ఉంటుంది. ఒకసారి వెళ్ళి ఆ డిఎన్ఏ టెస్ట్ ఉంటుంది, అది చేయించుకోరే. ఎన్ని రకాలు ఉన్నటువంటి ఉన్నాయో డిఎన్ఏ నీరో కలిసి ఉన్నాయో నీకే అర్థమవుతుంది. అర్థమైందా? అంతే తప్ప యశ్వంశం పేర్లు చెప్పుకోవద్దు. ఇంకోటి, వీడు ఏదైతే కులం పేరు చివరి తగిలించుకున్నాడో ఆ కులస్తులైనటువంటి సోదరులు, ఎందుకంటే నాకు చాలా మంది ఆత్మీయులు ఉన్నారు దాంట్లో, మీరు కూడా ఖచ్చితంగా స్పందించాలి. లేకపోతే సైలెంట్గా ఉంటే ఈ యొక్క మచ్చ మీకు కూడా అంటుకునే అవకాశం ఉంది. ఇంకోటి, అదేదో ఇదేదో అని మాట్లాడుతున్నావు నువ్వు, రాముడు ఇంకోటి అని మాట్లాడుతున్నావు. అసలు దాదాపుగా 3 సార్లు మొత్తం భూమి మీద ఉన్నటువంటి రాజులందరినీ వేసేసి వచ్చినటువంటి పరశురాముడు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు, తెలుసా నీకు? మరి ఆ మాటకొస్తే మరి అది కూడా వస్తుంది. ఇంకోటి, నందవంశాన్ని నిర్మూలన చేసి మౌర్య సామ్రాజ్యాన్ని ఒంటి చేత్తో నిలబెట్టినటువంటి చాణక్యుడు ఉన్నాడు. బాజీరావు పేష్వా బతికున్నంతకాలం మొఘళ్ళు పోయించాడు. బాజీరావు పేష్వా ఉన్నాడు. ఇంకా కాకతీయ సామ్రాజ్యంలో కానీ విజయనగర సామ్రాజ్యంలో కానీ కత్తిపెట్టి యుద్ధం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు గురుకులాల్లో ఎవరైతే యువరాజులు వీళ్ళంతా ఉన్నారో, రాజులు కానీ మిగతా అందరికీ కూడా కేవలం వేద విద్యే కాదు, యుద్ధ విద్యను కూడా నేర్పించడము, యోగ విద్యను నేర్పించినటువంటి వాడు బ్రాహ్మణుడు. అంతేగాని ఆడికొచ్చి నువ్వు ఆ ప్లేట్లో వేసేటటువంటి 5 రూపాయల్లో కూడా సిల్లర ఏరుకుని అక్కడక్కడక్కడ రూపాయి వేసే బోకువి నువ్వు మళ్ళీ బ్రాహ్మణుల గురించి మాట్లాడతావు. ఇదంతా ఏంటంటే ఆల్రెడీ కొన్ని వర్గాలని మన నుంచి సెపరేట్ చేసేశారు. సో వీళ్ళు వేరే వర్గము, అగ్రవర్ణాలు వేరే వర్గము, దిగువ వర్ణాలు వేరే వర్గం అనేటటువంటి దాన్ని ఆ మతస్థులు చాలా ట్యాక్ట్ఫుల్గా వేరు చేశారు. ఇక మిగిలింది అగ్రవర్ణం. ఈ అగ్రవర్ణంలో కూడా దాన్ని కొంచెం బేటలు తీసి దాన్ని కూడా దూరం చేస్తే ఎవడికో ఒక ప్రయోజనం కావాలి. అదైతే ఖచ్చితంగా వీడి ద్వారా చేసేటటువంటి ప్రయత్నం అయితే నాకు క్రిస్టల్ క్లియర్గా అయితే కనబడుతుంది. సో మనువాదులు, బ్రాహ్మణవాదులు అనేటటువంటి ఆ భాష వీడు కూడా ఉపయోగిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రయోగించినటువంటి అస్త్రం తప్ప ఈడేమి హిందూ కాదు, ఏమీ కాదు, బొంగుగాడు వీడు బొచ్చుగాడు. వీడు చేసినటువంటి ఉన్మాద చర్య వల్ల అనవసరంగా వీడిని ఫాలో అయ్యేటటువంటి కొంతమంది అమాయకులు, బుర్ర తక్కువ వాళ్ళు కూడా బలయ్యారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి సోదరులారా. మీరందరూ కూడా ఒకసారి స్పందించండి. అనవసరంగా ఇలాంటి ఎదవల ట్రాప్లో పడకండి. ఎందుకంటే ఊరికే గుడ్డిగా ఆవేశంగా వెళ్తే ఏ ప్రయోజనం ఉండదు. సో ఇలాంటి కేసులు ఇరుక్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది. నిజంగా ధర్మం కోసం పోరాడాల్సి వస్తే ధర్మబద్ధంగా పోరాడండి. అంతేగాని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాళ్ళని తోలు తీయడానికి వచ్చినట్టు తీయించుకుంటున్నాడు. ఇప్పుడు జైల్లో కూర్చుని తోలు కాదు మొత్తం అన్ని కూడా ఒలుస్తారు.
ఆడొచ్చి ఆడితో తాగిస్తారు. అది ఇప్పుడు జరగబోయేది అయితే అది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి సోదరులారా. చిలుకూరి బాలాజీ ఆలయంలో ఉన్న ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడిని నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నేనైతే ఖండిస్తున్నాను. మళ్ళీ కిందన ఈ మధ్యన కొంతమంది వచ్చి వైష్ణవులు శైవులు అనేదో మాట్లాడుతున్నారు. అలాగే ఘనపాటి గారికి సంబంధించినటువంటి దాంట్లో దానివల్ల ఉపయోగం ఏంటి ఇలాంటివి మాట్లాడుతున్నారు. అక్కడ ఒకళ్ళిద్దరికి నేను సమాధానం అయితే ఇచ్చాను. సో నాకున్న పని ఒత్తిడి వల్ల ఇవ్వలేకపోతున్నాను. ఇంకోటి ఏంటంటే కొద్దిగా నేను హార్ష్గా మాట్లాడితే మరి బలహీనంగా ఉన్నటువంటి అవి దెబ్బతినేస్తున్నాయి మనోభావాలు. అందుకని ఆగుతున్నాను తప్ప, ఎందుకంటే వారు వీళ్ళందరూ కూడా చదువుతున్నారు కదా అని చెప్పి నేను కొంచెం ఆగుతున్నాను. కాకపోతే మరి నేను సమాధానం ఇస్తే మరి కింద నుంచి నోట్లో దాకా వస్తుంది. కాబట్టి ఆ ఇచ్చేటటువంటి ఆ కామెంట్లో ప్రశ్నలు సరిగ్గా అడిగితే ఆ వాటన్నిటికి కూడా నేను క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. సో ఘనపాటి అనేటటువంటి దాన్ని చదవడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, వాళ్ళు ఎందుకు చదువుతున్నారు ఏంటి అనే దాని మీద కూడా అడుగుతున్నారు. కాబట్టి త్వరలో వివరంగా వారిని కూడా ఒకసారి రిక్వెస్ట్ చేసి దాన్ని వివరించే ప్రయత్నం కూడా చేస్తాను. ఏదైతే ఋషి రక్తం ఉందో మన గోత్రం నుంచి వచ్చాము కాబట్టి దానిని ఆయనలో ఉండేటటువంటి సరస్వతి జగద్గురు శంకరాచార్యులు గారికి అందరూ కూడా ఎందుకు నమస్కారం, చాలా చిన్న పిల్లడైనా కానీ ఎందుకు నమస్కారం చేస్తారు అంటే ఆయనలో ఉన్నటువంటి వేద విద్యకి సరస్వతికి అందరూ ప్రణామాలు చేస్తారు. అంతే తప్ప అతన్ని కులంలో పుట్టాడు ఇదేని కాదు. బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాడు, ఆ బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటిది ఎంతో కొంత వాళ్ళ యొక్క దాంట్లో వస్తుంది. ఎందుకంటే ఒక పెద్ద సూపర్ స్టారు లేకపోతే ఇంకోళ్ళు వంశంలో పుడితేనే ఆ హీరో తాలూకా పిల్లలు, ఆ హీరో తాలూకా మనవలు అని మనం ఎలాగైతే చూసుకుంటామో అలాగే ఎంతో కొంత ఆ వారసత్వంలో కొన్ని మంచి లక్షణాలు వాళ్ళు చేసినటువంటి తపశక్తి సాధన ఆ యొక్క డిఎన్ఏలో ఉంటుంది కాబట్టి ఆర్ఎన్ఏలోని, అందువల్ల వాళ్ళకి నమస్కారం చేస్తాను తప్ప ఏదో కులంతో పాటు ఏదో వచ్చేసిన ఇంకోటి అనే ఏం కాదు. బట్ నాకు కూడా కుల ఫీలింగ్ అయితే లేదు. కానీ ఈ జరిగినటువంటి దాడి కుల ప్రస్తాపన వచ్చింది కాబట్టి ఇదంతా నేను చెప్పాల్సి వచ్చింది. సో ఇది ఈసారికి. ఇంకోసారి ఇంకో విషయంతో మళ్ళీ కలుస్తాను. ఇప్పటికైతే సూర్యాకుండి సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.